ఎల్ఐసి వారి న్యూ జీవన ఆనంద్ ప్లాన్ టేబుల్ నంబర్ వచ్చేసి 715. ఇది ఒక అద్భుతమైన ప్లాన్ అనుకోవచ్చు. తక్కువ ప్రీమియంలో ఎక్కువ మొత్తంలో బెనిఫిట్స్ అందిస్తున్న ప్లాన్. ఫస్ట్ అక్టోబర్ 2024 ఈ ప్లాన్ అయితే రీలాంచ్ చేశారు. ప్లాన్ లో కొంత మార్పులు అయితే తీసుకొచ్చారు. సో ఈ అన్ని మార్పుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఈ ప్లాన్ లో తక్కువ ప్రీమియంలో ఎక్కువ మొత్తంలో మెచ్యూరిటీ అందిస్తుంది. అలాగే 100 సంవత్సరాల వరకు జీవిత బీమా అందిస్తుంది. ఇది ఒక టాప్ సెల్లింగ్ ప్లాన్. వీడియోని అయితే కేర్ఫుల్ గా ఎండ్ వరకు చూడండి. నా లింక్డ్ విత్ ప్రాఫిట్ ఎండోమెంట్ అష్యూరెన్స్ ప్లాన్. ఇది ఒక నా లింక్డ్ ప్లాన్. అంటే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే 100% సేఫ్ ఉంటుంది. ఎలాంటి మార్కెట్ రిస్క్ అనేది ఉండదు. విత్ ప్రాఫిట్ ఎండోమెంట్ అష్యూరెన్స్ అంటే ఇది ఒక లాభాలతో కూడిన ఎండోమెంట్ ప్లాన్. అష్యూరెన్స్ అంటే భరోసా కల్పిస్తున్న ప్లాన్. లైఫ్ లాంగ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఈక్వల్ టు బేసిక్ సమ్ అష్యూర్డ్. అంటే ఈ ప్లాన్ లో వచ్చేసి జీవితాంతం ఇన్సూరెన్స్ కల్పిస్తారు. ఈక్వల్ టు బేసిక్ సమ్ అష్యూర్డ్ అంటే ఏదైతే బీమా తీసుకుంటారో ఆ బీమా అమౌంట్ అనేది జీవితాంతం 100 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్రీమియం పేమెంట్ మోడ్. సో ప్రీమియం చెల్లించేది ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, ఈసీఎస్. సో ఇయర్లీ అంటే సంవత్సరానికి ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలకు ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారి అయినా చెల్లించుకోవచ్చు. మంత్లీ ఈసీఎస్ అంటే ప్రతి నెల అకౌంట్ కటింగ్ కూడా పెట్టుకోవచ్చు మంత్లీ మోడ్ లో. పాలసీ టర్మ్ 15 to 35 years. పాలసీ కాల పరిమితి వచ్చేసి 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. సో 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు పాలసీ టర్మ్ తీసుకోవచ్చు. సో 30 సంవత్సరాల, 25 సంవత్సరాల ఏదైనా టర్మ్ తీసుకోవచ్చు మీకు అవసరం తగ్గట్టు. ప్రీమియం పేమెంట్ మోడ్ రెగ్యులర్. సో ప్రీమియం చెల్లించేది రెగ్యులర్ గా ప్రీమియం చెల్లించాలి. సపోజ్ గా 25 సంవత్సరాల టర్మ్ తీసుకుంటే 25 సంవత్సరాలు, 15 తీసుకుంటే 15 సంవత్సరాలు, 35 సంవత్సరాలు తీసుకుంటే 35 సంవత్సరాలు. సో రెగ్యులర్ గా ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. మినిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 18 years కంప్లీటెడ్. అంటే ప్లాన్ తీసుకోవాలంటే కనీస ప్రవేశ వయసు వచ్చేసి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో 18 సంవత్సరాలు నిండిన మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 50 years నియరెస్ట్ బర్త్డే. అంటే ప్లాన్ తీసుకోవాలంటే గరిష్ట వయసు వచ్చేసి 50 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. సో 50 సంవత్సరాల నియరెస్ట్ బర్త్డే వరకు తీసుకోవచ్చు. మాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ 75 years. అంటే పాలసీని లాంగ్ టర్మ్, సో 75 వరకు కవర్ అవుతుంది పాలసీ మెచ్యూరిటీ. లాంగ్ టర్మ్ పెట్టుకుందాం అంటే 75 వరకు. మినిమం సమ్ అష్యూర్డ్ 2 lakhs. అంటే ప్లాన్ తీసుకోవాలంటే కనీస బీమా వచ్చేసి 2 లక్షలు తీసుకోవాలి. మాక్సిమం సమ్ అష్యూర్డ్ నో లిమిట్ డిపెండింగ్ అపాన్ ఇన్కమ్. అంటే ప్లాన్ తీసుకోవాలంటే గరిష్ట బీమా అనేది లిమిట్ లేదు. మీ ఆదాయం బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. సరెండర్ వాల్యూ ఆఫ్టర్ 1 year ఫుల్ ప్రీమియం పే. సో 1 సంవత్సరం కంప్లీట్ గా ప్రీమియం చెల్లించి ఉండాలి. 1 year తర్వాత సరెండర్ చేసుకోవచ్చు. సరెండర్ అంటే పాలసీని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో చేసుకుంటే లాసే ఉంటుంది, తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. మీ అమౌంట్ ఫుల్ అమౌంట్ రాదు. పాలసీ ఆన్ లోన్ ఆఫ్టర్ 1 year ఫుల్ ప్రీమియం పేడ్. సో పాలసీ మీద లోన్ వచ్చేసి 1 year తర్వాత లోన్ తీసుకోవచ్చు. సో 1 year కంప్లీట్ గా ప్రీమియం చెల్లించి ఉండాలి. సెకండ్ ఇయర్ నుంచి లోన్ తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఈ ప్లాన్ ని ఒక చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియోని చాలా కేర్ఫుల్ గా చూడండి. నేను ఒక 30 years పర్సన్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. 30 సంవత్సరాల వ్యక్తిని ఉదాహరణగా తీసుకున్నాను. టర్మ్ 25 years. పాలసీ టర్మ్ వచ్చేసి 25 సంవత్సరాలు. ఈపీటీ రెగ్యులర్. ప్రీమియం చెల్లించేది రెగ్యులర్ గా ప్రీమియం చెల్లించాలి. 25 సంవత్సరాలు రెగ్యులర్ గా ప్రీమియం కడుతూ ఉండాలి. సమ్ అష్యూర్డ్ 10 lakhs. బీమా అమౌంట్ వచ్చేసి 10 లక్షలు తీసుకున్నాను. మీ ఆదాయం బట్టి బీమా అమౌంట్ మీరు ఎంతైనా తీసుకోవచ్చు. కనీస బీమా వచ్చేసి 2 లక్షలు. ఏడీ ప్లస్ డీబీ రైడర్ యాడ్ చేశాను. యాక్సిడెంటల్ డెత్, డిజేబుల్ బెనిఫిట్ రైడర్. సో ఈ రైడర్ గురించి మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో మనం 30 years పర్సన్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాము. అలాగే పాలసీ టర్మ్ 25 years. యాక్చువల్లీ పాలసీ వచ్చేసి పర్సన్ ఏజ్ వచ్చేసి 100 సంవత్సరాల వరకు ఉంటుంది. సో పర్సన్ ఏజ్ వచ్చేసి 30 నుంచి 100 year వరకు పాలసీ ఉంటుంది. సో 30 to 100 year. సో మెచ్యూరిటీ 25 years టర్మ్ కాబట్టి మెచ్యూరిటీ వచ్చేసి 55 ఏజ్ వరకు ఉంటుంది. పర్సన్ ఏజ్ వచ్చేసి 55 సంవత్సరాల వరకు. సో 55 సంవత్సరంలో పాలసీ మెచ్యూరిటీ అవుతుంది. అలాగే పీపీటీ చూసుకుంటే రెగ్యులర్ కాబట్టి సో 30 నుంచి 55 సంవత్సరాల వరకు రెగ్యులర్ గా ప్రీమియం కడుతూ ఉండాలి. సో ప్రతి సంవత్సరం ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. సో ప్రీమియం కనుక చూసుకుంటే ఇయర్లీ ప్రీమియం 48,121 రూపీస్. సో సంవత్సరానికి ప్రీమియం చూసుకుంటే 48,121 రూపాయలు ప్రీమియం పడుతుంది. అలాగే 6 నెలలకు చూసుకుంటే 24,322 రూపీస్. సో 24,322 రూపాయలు ప్రీమియం పడుతుంది. మంత్లీ ప్రీమియం 4,097 రూపీస్. నెలకు చూసుకుంటే 4,097 రూపాయలు ప్రీమియం పడుతుంది. సో ప్రీమియం వచ్చేసి మీ వయసు బట్టి పెరగచ్చు లేదా తగ్గచ్చు. వయసు ఎక్కువ ఉంటే ప్రీమియం ఎక్కువ పడుతుంది, వయసు తక్కువ ఉంటే ప్రీమియం తక్కువ పడుతుంది. అలాగే మంత్లీ మోడ్ కనుక పాలసీ పేమెంట్ మోడ్ తీసుకుంటే కనుక 3 months అడ్వాన్స్ కట్టాల్సి ఉంటుంది. 3 నెలల అడ్వాన్స్ కట్టాల్సి ఉంటుంది. 4 నెలల నుంచి మీరు ప్రీమియం కడుతూ ఉంటారు ప్రతి నెల. మంత్లీ మోడ్ కు మాత్రమే ఇయర్లీ గానీ హాఫ్ ఇయర్లీ గానీ సేమ్ ఏదైతే ప్రీమియం ఉందో ఆ ప్రీమియం కట్టాలి. సో అలా మీరు 25 సంవత్సరాల వరకు ప్రీమియం కట్టాలి. 55 సంవత్సరాలు వచ్చే వరకు 55 సంవత్సరంలో పాలసీ మెచ్యూరిటీ అవుతుంది. 55 సంవత్సరంలో మెచ్యూరిటీకి ఏమేమి ఇస్తారు? సమ్ అష్యూర్డ్ 10 lakhs. బీమా అమౌంట్ ఏదైతే తీసుకున్నామో ఆ బీమా అమౌంట్ కంప్లీట్లీ 10 lakhs ఇవ్వడం జరుగుతుంది. అప్రాస్ బోనస్ 11,50,000. సో బోనస్ వచ్చేసి అప్రాక్సిమేట్ 11,50,000 వస్తుంది. అలాగే ఎఫ్ఏబి ఫైనల్ అడిషనల్ బోనస్ 4,50,000. సో ఫైనల్ అడిషనల్ బోనస్ వచ్చేసి అప్రాక్సిమేట్ 4,50,000 వస్తుంది. టోటల్ అప్రాక్స్ మెచ్యూరిటీ వచ్చేసి 26 lakhs. సో అన్ని కలిపితే సమ్ మెచ్యూరిటీ ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపితే మెచ్యూరిటీ అవుతుంది. సో 26 lakhs అనేది మెచ్యూరిటీ కింద ఇవ్వడం జరుగుతుంది. సో 55వ సంవత్సరంలో మెచ్యూరిటీ వచ్చేసి 26 లక్షలు ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో యాక్చువల్లీ మెచ్యూరిటీ అయిపోతే పాలసీ క్లోజ్ అవ్వాల్సిందే. కాకపోతే ఈ జీవన్ ఆనంద్ పాలసీ మెచ్యూరిటీ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. సో జీవన్ ఆనంద్ పాలసీ యొక్క నినాదము
జిందగీకి సాథ్ బి జిందగీకి బాద్ బి, జీవితంతో పాటు జీవిత అనంతరం కూడా ఈ పాలసీ ఉంటుంది. సో మెచ్యూరిటీ తర్వాత కూడా ఫ్రీ ఇన్సూరెన్స్ 100 years వరకు అందిస్తారు. లైఫ్ టైం ఫ్రీ ఇన్సూరెన్స్ సమ్ అష్యూర్డ్ అమౌంట్ 10 lakhs అనేది లైఫ్ టైం ఫ్రీ ఇన్సూరెన్స్ అందిస్తారు. ఎప్పుడు డెత్ జరిగినా, ఎప్పుడు పర్సన్ చనిపోయినా మళ్ళొక 10 లక్షలు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. నామినీ ఎవరు ఉంటే వాళ్ళకు, పిల్లలు ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, మదర్ ఫాదర్ ఉండొచ్చు, వాళ్ళకు మరొక 10 లక్షలు ఈ 100 years లోపు ఎప్పుడు పర్సన్ చనిపోతే ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అప్రాస్ టోటల్ బెనిఫిట్ 36 lakhs. అంటే ఇక్కడ మెచ్యూరిటీ 26 లక్షలు ప్లస్ లైఫ్ టైం ఇన్సూరెన్స్ 10 లక్షలు ఫ్రీగా, అంటే టోటల్ వచ్చేసి 36 లక్షలు బెనిఫిట్ జరుగుతుంది. కానీ ఈ ప్లాన్ లో టోటల్ ప్రీమియం పేడ్ 11,78,161 రూపీస్ ప్రీమియం చెల్లించారు. 11,78,161 రూపాయలు ప్రీమియం చెల్లించాము. సో ఇది ఒక అద్భుతమైన ప్లాన్ అనుకోవచ్చు. ఈ ప్లాన్ మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, మ్యారేజ్ కోసం కావచ్చు, అలాగే మీ రిటైర్మెంట్ ఫండ్ కోసం కావచ్చు, ప్రతి దానికి ప్లాన్ అయితే అప్లికేబుల్ అవుతుంది. 15 to 35 years పాలసీ టైం పెట్టుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకోవాలనుకుంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు, 1 passport size ఫోటో, అలాగే బ్యాంక్ పాస్బుక్ అండ్ నామినీ ఆధార్ కార్డు, ఇవి కంపల్సరీ ఉండాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ పాస్బుక్, అలాగే నామినీ ఆధార్ కార్డు. నామినీ ఎవరైతే పెడతారో వాళ్ళ ఆధార్ కార్డు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువ మొత్తంలో బీమా తీసుకుంటే 3 months పే స్లిప్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్. సో ఎక్కువ మొత్తంలో బీమా తీసుకుంటే 3 నెలల పే స్లిప్స్, శాలరీ సర్టిఫికెట్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్, 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ కావాల్సి ఉంటుంది. ట్యాక్స్ బెనిఫిట్ సెక్షన్ 80C అండ్ 1010D. సో ట్యాక్స్ ఎగ్జామ్షన్ వచ్చేసి సెక్షన్ 80C కింద ట్యాక్స్ ఎగ్జామ్షన్ చూపించుకోవచ్చు. అలాగే సెక్షన్ 1010D కింద ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ వస్తుంది. డెత్ బెనిఫిట్ కూడా ట్యాక్స్ ఫ్రీ వస్తుంది. ఎబో 5 lakhs కనుక పర్ ఇయర్ ప్రీమియం కడితే మీరు సో ట్యాక్సేబుల్ మెచ్యూరిటీ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ కి 5 లక్షల ఎబో ప్రీమియం కనుక పర్ ఇయర్ కడితే సో ట్యాక్సేబుల్ మెచ్యూరిటీ వస్తుంది. ఎంతైతే మెచ్యూరిటీ వస్తుందో దానికి ట్యాక్సేబుల్ వస్తుంది. బిలో 5 lakhs కి ట్యాక్స్ అనేది లేదు. సో మీరు 2 లక్షల, 3 లక్షల, 5 లక్షల లోపు ప్రీమియం కనుక తీసుకుంటే సో 40-50 వేలకి అయితే ట్యాక్స్ పడదు. డెత్ బెనిఫిట్స్ ప్లాన్ మధ్యలో పాసేదాడు కనుక డెత్ జరిగితే నామినీకి ఏమి ఇస్తారో ఒకసారి చూసుకుందాము. డెత్ ఆన్ సమ్ అష్యూర్డ్ 125% ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్. సమ్ అష్యూర్డ్ కి బీమా అమౌంట్ కి 125%, అంటే ఇక్కడ సమ్ అష్యూర్డ్ 10 lakhs కి 125% చేస్తే 12,50,000 ఎస్ఏ అవుతుంది. సమ్ అష్యూర్డ్ వచ్చేసి 12,50,000 బేసిక్ గా. ఇది యాక్చువల్లీ వేరే ప్లాన్ కి 10 lakhs కి 10 lakhs యాడ్ అవుతుంది. కానీ ఈ ప్లాన్ వచ్చేసి 125% ఎక్స్ట్రా సమ్ అష్యూర్డ్ ఉంటుంది, ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్లస్ బోనస్ ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు బోనస్ కలిపి ఇవ్వడం జరుగుతుంది. 46 rupees per 1000 బోనస్ అమౌంట్. 10 lakhs చూసుకుంటే ఫర్ ఇయర్ వచ్చేసి 46,000, ఫర్ ఇయర్ కి 46,000 బోనస్ యాడ్ అవుతుంది. అలాగే ఫైనల్ అడిషనల్ బోనస్ 16th year తర్వాత నుంచి ఫైనల్ అడిషనల్ బోనస్ యాడ్ అవుతుంది. 16 year పర్సన్ బిఫోర్ డెత్ చేస్తే ఫైనల్ అడిషనల్ బోనస్ యాడ్ కాదు. 450 per 1000 వేసే, అంటే ఇది 25 years కి ఫైనల్ అడిషనల్ బోనస్ వచ్చేసి 450. సో ఇయర్ కి చేంజ్ అవుతుంది. మీరు ఎల్ఐసి సైట్ కి వెళ్ళేసి చెక్ చేసుకోవచ్చు. సో మనం 30 ఏజ్ పర్సన్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాము. 100 year వరకు పాలసీ ఉంటుంది అనుకున్నాము. ఈ 30 నుంచి 100 సంవత్సరాల లోపు పర్సన్ ఎప్పుడు డెత్ జరిగినా డెత్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ గా 30 year లోనే డెత్ జరిగినట్టు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో పాలసీ చేసిన ఇయర్ లోనే పర్సన్ డెత్ జరిగినట్టు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నార్మల్ డెత్ 12,96,000. సో నార్మల్ డెత్ కి 12,96,000 వస్తుంది. అలాగే ఏడీ ప్లస్ డీబీ రైడర్ యాడ్ చేసాము. యాక్సిడెంటల్ డెత్, డిజబుల్ బెనిఫిట్ రైడర్. సో యాక్సిడెంటల్ గా డెత్ జరిగితే అడిషనల్ గా బీమా అమౌంట్ వస్తుంది. అడిషనల్ గా 10 లక్షలు వస్తుంది. అంటే యాక్సిడెంటల్ డెత్ కి 22,96,000. సో పాలసీ చేసిన ఇయర్ లోనే ప్రమాదంగా డెత్ జరిగితే పర్సన్ 22,96,000 అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక 10 సంవత్సరాల తర్వాత డెత్ జరిగినట్టు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. పర్సన్ ఏజ్ వచ్చేసి ఒక 40 years అనుకుందాము. 40 year లో డెత్ జరిగితే ఏంటి నార్మల్ డెత్ 17,56,000. సో సహజంగా పర్సన్ చనిపోతే 15,56,000 అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే యాక్సిడెంటల్ డెత్ అడిషనల్ గా మళ్ళీ ఒక 10 లక్షలు ఇస్తారు. అంటే యాక్సిడెంటల్ డెత్ కి 27,50,000 వస్తుంది. సో ప్రమాదంగా మరణిస్తే 27,56,000 అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెచ్యూరిటీ వరకు పర్సన్ బాగానే ఉంటే మెచ్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. మెచ్యూరిటీ 26 లక్షలు ట్యాక్స్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెచ్యూరిటీ తర్వాత ఎప్పుడు డేట్ జరిగినా మళ్ళీ 10 lakhs నామినీకి ఇవ్వడం జరుగుతుంది. మెచ్యూరిటీ తీసుకున్న తర్వాత కూడా 100 సంవత్సరాల వరకు 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎప్పుడు డేట్ జరిగినా మళ్ళీ 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే డీబీ, ఏడీ ప్లస్ డీబీ రైడర్, అంటే డిజబుల్ జరిగితే ఏడీ ప్లస్ డీబీ అంటే డిజబుల్. సో డిజబిలిటీ కనుక జరిగితే ఒక 35 ఏజ్ లో, అంటే 5 years తర్వాత డిజబుల్ జరిగారు, యాక్సిడెంట్ జరిగింది, 80% ఎబో డిజబుల్ జరిగితే కనుక డిజబుల్ బెనిఫిట్ ఇస్తారు. డిజబుల్ జరిగినప్పుడు ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి నెక్స్ట్ ఆల్ ఫ్యూచర్ ప్రీమియం ఇవ్వరు. సో నెక్స్ట్ కట్టాల్సిన ఆల్ ఫ్యూచర్ ప్రీమియం మొత్తం ఎల్ఐసి కట్టేసుకుంటుంది. అండ్ సెకండ్ బెనిఫిట్ ఆన్ సమ్మేషన్ 10% పేబుల్ ఫర్ 10 years. సో బీమా అమౌంట్ మీద 10% బీమా అమౌంట్ 10 సంవత్సరాల పాటు ఇస్తారు. ఇక్కడ బీమా అమౌంట్ 10 లక్షలకి 10% అంటే సంవత్సరానికి లక్ష ఫర్ ఇయర్ 10 years ఇస్తారు. అట్లా ప్రతి సంవత్సరం లక్ష 10 సంవత్సరాలు ఇస్తారు డిజబుల్ జరిగిన తర్వాత.
సో పర్సన్ ని ఫైనాన్షియల్ గా స్టేబుల్ చేస్తుంది. ఫర్ ఇయర్ 1 lakh ఇస్తూ నెక్స్ట్ ప్రీమియం కట్టాల్సింది మొత్తం ఎల్ఐసి కట్టేసుకుంటుంది. మళ్ళీ మెచ్యూరిటీ జరిగిన మెచ్యూరిటీ యాస్టీజ్ ఇస్తుంది. మధ్యలో డెత్ జరిగితే డెత్ బెనిఫిట్ యాస్టీజ్ ఇస్తుంది. మళ్ళీ మెచ్యూరిటీ తర్వాత డెత్ జరిగితే మెచ్యూరిటీ తర్వాత డెత్ జరిగినా మళ్ళీ డెత్ బెనిఫిట్ యాస్టీజ్ ఇస్తుంది. చాలా అద్భుతమైన ప్లాన్. ఈ ప్లాన్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఈ ప్లాన్ తీసుకోవడానికి ఆల్ ఇండియన్ అర్హులే. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 50 years వరకు. సో ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న మేల్ ఫీమేల్ ఎవరైనా అర్హులే ఈ ప్లాన్ తీసుకోవడానికి. పర్సన్ హెల్త్ బాగుండాలి, అలాగే ఇన్కమ్ ఉండాలి. సో పర్సన్ సంపాదించే పర్సన్ అయి ఉండాలి. లేడీస్ హౌస్ అయిపోయినా ఇస్తారు పాలసీ. అలాగే ఎన్ఆర్ఐస్ కూడా తీసుకోవచ్చు ఈ ప్లాన్ ని. ఇప్పుడు ప్రజెంట్ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ప్లాన్ ని తీసుకోవచ్చు. సో మాక్సిమం